వచ్చేసి లంచ్ బాక్స్ వ్లాగ్ అనమాట. చాలా చిన్న వ్లాగ్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా స్టార్ట్ చేశాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఇక్కడైతే పిల్లలకి టమాటో రైస్ చేసిన, ఇడ్లీ కోసం చట్నీ చేసి పెట్టేశాను. అందులో ఆవాలు వేయలేదు, ఓన్లీ జీలకర్ర, కరివేపాకు, మిరపకాయలు. సో అందుకని ఆవాలు ఎక్కువ కనిపించట్లే. ఇంకా ఆయిల్ కూడా చాలా తక్కువ వేసాను. ఇంకా ఇదైతే ఇడ్లీ పిండి అనమాట. ఇంకా టమాటా రైస్ చేసిన, దీంట్లో జింజర్ గార్లిక్కి బదులు ఓన్లీ గార్లిక్, ఇంతకుముందు కూడా చెప్పినా కదా, ఓన్లీ గార్లికే వేసి చేస్తానన్నమాట. వీక్లో టమాటా రైస్ ఒకటి, పులిహోర ఒకటి, ఈ రెండు కంపల్సరీ ఉంటాయి. ఇంకా మిగిలినవైతే ఏదో లీఫీ వెజిటేబుల్ కానీ, పప్పులు లైక్ శనగలు కానీ, స్ప్రౌట్స్ అలా ఉంటాయన్నమాట. ఇంకా ఇవాళ అయితే టమాటా రైస్ చేసిన. ఏదైనా కర్రీలాగా చేయకుండా, అదే కర్రీ చేసిన తర్వాత రైస్లో కర్రీ కలపకుండా, ఇప్పుడు కర్రీ చేస్తాం కదా దాంట్లోనే రైస్ వేసి కలిపితే బాగుంటుంది అనమాట. ఫ్రైడ్ రైస్ లాగా అతుక్కోదు, రైస్ మెత్తగా అవ్వకుండా ఉంటుంది. సో అన్ని వీడియోస్లో మ్యాక్సిమం చెప్పిన. ఇంకా ఇక్కడైతే ఇడ్లీ అవుతుంది. ఒకవైపు ఏమో పిల్లల కోసం హాట్ వాటర్ పెట్టిన, అంటే హీటర్ పాడైపోయింది. సో అందుకని ఇట్లా బొగన్లోనే పెట్టి పెట్టేసిన. ఇంక ఇక్కడైతే టీ, ఇంకా పాలు, పిల్లలకి పాలు పెట్టిన. టీ ఏమో నేను ఎక్కువ పెడతాను, కాకపోతే ఒక గ్లాసులో తీసి పెట్టేసి అవసరం ఉన్నంత వేడి చేసేసుకొని తాగుతాము. ఎందుకంటే ఇంట్లో టీ ఎక్కువ తాగుతారు కాబట్టి చాలా ఎక్కువ పెట్టి సపరేట్గా మళ్ళీ పెట్టి కొంచెం కొంచెం వేడి చేసి పెట్టేస్తాను. ఎందుకంటే ఇంకా 24 hours టీ పెడతానే ఉంటాను అనమాట. అంటే చాలా ఎక్కువ తాగుతారు. సో అందుకని ఇంక ఇక్కడైతే పిల్లలకి బాక్స్ వచ్చేసి ఇది. మా పాపకి 10 o'clockకి స్నాక్స్ టైం ఉంటుంది. ఆ దానికి ఇడ్లీ చట్నీ పెట్టేసిన. ఒక పాపకి ఇడ్లీ చట్నీ నచ్చదని ఒక దాంట్లో కర్డ్ రైస్ పెట్టాను అనమాట. తనకి ఇడ్లీ వద్దన్నది. ఇంట్లోనే ఇడ్లీ ఒకటి 1.5 తిని వాళ్ళ దాకా వెళ్ళిందనమాట. ఇంకోటేమో ఇదేంటి చాకుపై అనుకుంటా, చాకుపై కేక్ పెట్టేసిన. కర్డ్ రైస్ పెట్టినా కానీ ఎక్కువ కలపలేదు. కింద వాటర్ వేసిన, పైన కొంచెం కర్డ్ వేసి జస్ట్ ఇలా అని పెట్టేసిన. మళ్ళీ అది గట్టిగా అయిపోతుంది ఆరిన తర్వాత. సో అట్లా. ఇంకా ఇక్కడైతే బ్లింకిట్లో ఇదేంటి రూఫ్ లిక్విడ్ ఒకటి ఆర్డర్ ఇచ్చి చూద్దామని చూశాను. అదే బాత్రూమ్ క్లీనర్ అనమాట ఇది. ఒకసారి ఇది కూడా ట్రై చేద్దామని ఆర్డర్ ఇచ్చిన. అది వాటర్ మరకలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట బాత్రూంలో. సో ఇది ట్రై చేద్దామని. ఇంకా ఇక్కడైతే మెమరీ కార్డ్ ఒకటి, ఫోన్ స్టాండ్, ఈ రెండు ఆర్డర్ ఇచ్చాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మగ్గం బ్లౌజెస్ నేను క్లియరెన్స్ సేల్లో 299కే ఇచ్చేస్తున్నా. ఎవరికైనా కావాలంటే ఈ స్క్రీన్ షాట్ తీసుకొని నేను ఇక్కడ నెంబర్ ఇస్తాను, కాకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను నెంబర్, వీడియోలో పెట్టట్లేదు. సో ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఇదనమాట. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.